లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం. పద్మ, ఏంటి మళ్ళీ టవల్ మర్చిపోయారా? కాదు, టవల్ నన్ను మర్చిపోయింది. వెళ్ళి పట్రా. సీత, పాలు తీసావా? ఇదిగో అయిపోవచ్చిందమ్మా, త్వరగా కానివ్వు. ఆంటీ పూజ అయిపోవచ్చింది. అమ్మా పద్మ, ఆంటీ పాలు పితికారా? పితికారా ఆంటీ? జయ నిద్ర లేచిందా? చిచి, పొద్దున్నే వెదవసంతా. ఇదిగో ఆంటీ పూజ అయిపోయింది, త్వరగా వెళ్ళి బ్రష్ చేసుకో. జాకెట్ చిరుగుని పవిటితో కప్పేశావు. మరి పవిటి చిరుగుని డబ్బులు ఇచ్చానుగా, బట్టలు కొనుక్కోలేదా? చంటోడికి బట్టలు లేవనుకున్నానమ్మా. పడుకొని నువ్వు ఇలాగే తిరుగుతావా? కొంచెం ఉండు. ముందు చీర కట్టుకునిరా. అమ్మా, కట్టుకునిరావే, వెళ్ళు. చిన్న రిస్క్ చేస్తా. సత్య, కొట్లో చూసి నీకు తెగ నచ్చిందని 1200 రూపాయలు రిస్క్ చేసి కొన్న చీర ఆ పడంగా దానం చేయటమేనా? ముందు డబ్బులే ఇచ్చారండి బట్టలు కొనుక్కోమని. కానీ పిల్లాడికి కొనేసిందట. మన ఇంట్లో పనిచేసేవాళ్ళు. పాపం, మన బిడ్డ లాంటి వాళ్ళే కదా. నన్ను కూడా పిల్లాడు అనుకుని ప్యాంటు చుక్క కొనివచ్చుగా మా ఆఫీసరు. ఆఫీస్ వాళ్ళు ఎందుకు కొనిస్తారు? టీవీ జీతం ఇస్తున్నారు చాలదా? చాలకనే కదే టీవీ కొనండి. కావాలంటే నన్ను ఎవరికైనా నమ్మేసుకొని టీవీ కొనుక్కో. నువ్వేమన్నా శుభలగ్నంలో జగపతి బాబా? నేను నమ్ముకోవడానికి టీవీ కోసమేనా మీ చింత? ఇన్స్టాల్మెంట్ ఆండాలు ఉంది మీ చెంత. సులభ వాయిదాలకు శుభ్రంగా సంప్రదించండి. ఇన్స్టాల్మెంట్ ఆండాల్. ఏంటో అవన్నీ మా వల్లే అవుతాయి వదరా. వల్ల కానీ కొనిపించటమే ఇన్స్టాల్మెంట్. ఒక్క టీవీ ఏమిటి, ఇన్స్టాల్మెంట్స్ తో ఇండియాని అమ్మేయొచ్చు కొనేవాళ్ళుంటే. కాస్త మా వారిని నమ్మి పెడతావా? ఇన్స్టాల్మెంట్ అయినా పర్వాలేదు. అయితే ఇక నీ ఇంట్లో ఎవరిడే కళ్యాణం, ఎవరి గ్రీన్ తోరణం. బొబ్బట్లో రాయొచ్చి పన్నిరిగిందా? ఈ ఊళ్ళో రాళ్ళు రాయలసీమ హైబ్రిడ్ అయి ఉంటాయి. అదే సమాధానం రా నీ దుంప జగ. ఒరేయ్ ఆపరా, ఈ వంట జరగడానికి లేదు. బంగాళదుంప కూరలు బొగ్గులు వచ్చాయని పుల్లలు పెడతారా, మళ్ళీ ఇచ్చిందేమో పుల్లల పొయ్యి. అంటే బొగ్గులు పడుతున్నా కూడా చూసుకోవా? చెమటోడిచి పని చేయమంటారు, చెమటల కారి పులుసులో పడుతున్నా చూసుకోవా అంటారు. చెప్పండి మరి, పని చేయమంటారో వద్దంటారో? అంటే ఏమిటి? నువ్వు వంట చేయకపోతే పెళ్లి ఆగిపోతుందా? పెళ్ళి ఎందుకు ఆగుతుందండి? వంట ఆగుతుందండి. ఎలా ఆగుతుందో నేను చూస్తాను. ఇలా ఆగుద్దండి. ఒరేయ్ ఆపరా, పద. అయ్యో ఆగమని చెప్పండి. ఒకసారి పెళ్లి దాకా వచ్చిన వంట ఆగిపోతే ఈ రోజు పెళ్లికి వంట చేస్తాను. నేను చేస్తాను. నువ్వా? అయ్యో మీరు చేయటం ఏంటమ్మా పెళ్లికొచ్చి? ఆ వంట సార్ నేను రిక్వెస్ట్ చేస్తాను. అక్కర్లేదు. వెళ్ళరా. అయ్యో బలబడి లేకపోతున్నాడే. వెళ్ళండి వెధవని. ఇంత వంట ఒక్కదాని ఎలా చేస్తావు సత్య? చేస్తాను. కిందటి సార్ వంటల సార్ అయితే బాగుండదు. బాగుంటుంది. మీరు గరిట సరిగ్గా పట్టుకుని నా వెనకాలే రండి. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? టమాటా పప్పేనా? టమాటా పప్పు కాదు, దోసకాయ పప్పు. అదేందమ్మా, పాప నోట్లో నాలుక లేని మొగుడిని ఆడిస్తుంది. అది ఆడించడం కాదమ్మా, వాళ్ళ ఇంట్లో అంతే. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, 25 ఏళ్ళు వచ్చినా వాళ్ళ అమ్మ గీసిన గీత ఇప్పటికీ దాటమంటే దాటడు. ఇది మా అమ్మ గీసిన గీత అనుకోండి. ఈ గీత నేను ఎప్పుడు దాటను. దూకుతా. ఇప్పుడు ఏ గీత నేను చదువుతారా? ఈ గీత. ఇంటర్వ్యూకి వెళ్తూ ఉద్యోగానికి వెళ్తున్నట్టు ఈ టిఫిన్ బాక్స్ ఎందుకమ్మా అని అడిగితే అమ్మ ఫీల్ అయిపోతుంది. సరే తిన్నామనుకో, పండుగ నాడు కూడా పాత పెళ్ళామేనని మన టంగ్ ఫీల్ అయిపోతుందిరా. తీసుకో. మరి నువ్వేం తింటావరా? రే పులిహోరని చెప్తే నేనే తినేద్దాను కదరా. అంత గొప్పగా లేదురా, ఉప్పు తక్కువైనట్టుంది, రుచి లేదు. మా అమ్మ చేతి వంట తినడమే ఓ లక్, దానికి వంకరెడతావా? ఓ మై గాడ్. అత్తమ్మా, ఏమిట్రా సూరి ఇలా వచ్చావు? అదే అత్తమ్మా, పద్మ చదువైపోయింది కదా అని. ఆహా, పద్మకు నీకు పెళ్లి గురించా నాయనా? అవునత్తమ్మా. ఒరేయ్, ఒక పని చేస్తావా? చెప్పతమ్మా. నువ్వు ఆ కాంపౌండర్వి, నువ్వు ఆసుపత్రిలోని ఓ నర్సును చూసుకో. అది దూదెట్టి స్పిరిట్ రాస్తుంది, నువ్వు సూదెట్టి పొడుస్తుండు. ఇద్దరు పుండు బ్యాండెడ్లా చూడముచ్చటగా ఉంటారు. అదేం మాట అత్తమ్మా? ఎవర్రా అత్తమ్మ? నా పద్మ, సంజయవతి గారి కాబోయే కోడలు. చదువుకున్న పిల్లను ఉద్యోగం చేయించకుండా వాళ్ళింటి ఎందుకు చేర్పించాను? తనకు తెలియకుండానే తన కాబోయే కోడలికి ఆవిడ ట్రైనింగ్ ఇస్తుందని. అత్తమ్మా, మేనల్లుడు. ఆవిడ కూతురు పెళ్లి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, అదైపోతే సెకండ్ ఇన్స్టాల్మెంట్ పద్మ పెళ్లి. అయితే పద్మ. ఒరేయ్, ఇంకోసారి నువ్వు పద్మ అనకూడదు. పద్మ
వస్తున్నా. ఏమండి ఆ, సంపర కలిదిండి సుబ్బారావు గారు తెలుసుగా మీకు? సంప్రమ మన పక్కూరే, ఏంటి విశేషం? వాళ్ళ సుబ్బారావు గారు అబ్బాయి ఇక్కడే ఉద్యోగంలో ఉన్నట్ట. జేకా సంబంధం చూస్తున్నారు ఆంటీ. ఓ పొద్దున్నే ఈ నవల్లేంటమ్మా? Thank you. మొదలైందా? జస్ట్ ఇప్పుడే. పద్మ నిన్ననాలే. మీ ఇష్టం వచ్చిందనండి అమ్మా. అన్నా వినకపోతే తన్నండి, మీ ఇష్టం. నా కూతుర్ని మీ చేతిలో పెట్టాను. అది కాదు అండాళ్ళు, ప్రతి పనికి అది నేనున్నానని పరుగులు పెడుతుందా? అది వచ్చిన దగ్గర నుంచి దీనికి బద్ధకం పెరిగిపోయింది. పెళ్లి కావాల్సిన పిల్ల, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మీరేం బాధపడకండి, మన జయమ్మకు మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. అత్తపూరు లేదు, కట్టకానుకల పేచి కూడా లేదు. కోకుంది. జయరాం గారని టీవీ షాప్ ఉంది. వాళ్ళ అబ్బాయి వాళ్లకు మన అమ్మ తెగ నచ్చిందట. వాళ్ళు ఎప్పుడు చూశారు? నిన్నెందుకు అడిగారు? టైపింగ్ వెళ్తుంటే చూసాట అబ్బాయి. నేనే మన మంచి చెడు నీకేమైనా బుద్ధుందా? ముందు పెట్టినాడు. సత్య పాపం ఆవిడ. పాపం ఏమిటండి, మనకు తెలియకుండా మన అమ్మాయిని పెళ్లి చూపులు చూపించేసి మాట్లాడేసి, అసలు ఇవిడెవరండి? ఇంకెవరైనా అయితే చెప్పుకుంటుండేవాడు. అవునవును నిజమే, అడగకుండా గోకోవడం ఎందుకు చెప్పు. అది కాదండి, ఇదిగోమ్మా, ఇన్స్టాల్మెంట్స్ లో టీవీలు ఫ్రిడ్జ్లు అంటకట్టడం అనుకున్నావా? పెళ్లి కొడుకులు అంటకట్టడం. నమస్తే. నమస్తే. సర్వాణి రూపాణి విచర్య ధీర ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. ఈ పెళ్లి సంబంధం గురించి మనమే ఊరెళ్ళి వాకప్ చేస్తే బాగుంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఊరు కూడా చూసి 17-18 ఏళ్ళు అయింది. ఒరే బండా, నువ్వు వెళ్తావా నాన్న? ఆ, నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, కాకపోతే ఊరు అది కొత్త. కొత్త ఉందిరా, మన ఊళ్ళో దిగు, ఏ కుక్క వెంటబడిందనుకో ఒక్క పరుగు తీస్తే సంపర్లో ఉంటాం అంతే. ఆ? పొద్దున వెళ్తే సాయంకాలానికి వచ్చేయచ్చు. ఆహా. మన ఇంట్లో దిగి 4 రోజుల నుండి తీరిగ్గా తెలుసుకుని రావచ్చు కదా. అమ్మో, 4 రోజులే? 4 రోజులు వీడిని వదిలిండడం నా వల్ల కాదండి. అదిగా సత్య, పెళ్లి సంబంధం కదా, హడావిడి ఎందుకు? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తే అన్నయ్య వదిన కూడా బాధపడతారు. చూడన్నా, నువ్వు ఊరెళ్తే పెద్దమ్మ పెదనాన్నతో కుదురుగా ఉండాలి, కుదురుగా మాట్లాడాలి. సరే అమ్మా. బాబాయ్, పెళ్లి వారి ఇంటికి వెళ్ళేటప్పుడు పెద్దమ్మ పెద్దనాన్ని నీతో తీసుకెళ్ళు, ఆ. లేకపోతే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు. అలాగే, నాకు కూడా పెద్దమ్మని చూడాలంది నాన్న. గుడ్. ఆ వివరాలన్నీ నన్ను అడుగుతావరా? అమ్మని అడుగు, పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో ఏమిటోనని.